హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు 11 o'clock కాల్ చేయమన్నారు కదా సార్. చేయమన్నాను. మీరు మేడం నా అమౌంట్ మొత్తం తప్పు చెప్పారు కదా. అర్థం కాలేదు సార్. నా ప్రిన్సిపల్ అమౌంట్ ఇవన్నీ తప్పు చెప్పారు కదా మేడం మీరు. నేను అందుకే మాకు నీకు డౌట్ ఉంటే అతను క్లియర్ గా చెప్తాడు సార్, నేను కాన్ఫరెన్స్ చేస్తానని నేను నిన్నే చెప్తున్నాను. అదే నేను తర్వాత నేను చూసుకున్నాను. చాలా మిస్టేక్లు చెప్పారు మాట. అమౌంట్ మీరు చాలా తప్పు చెప్పారు. ఎందుకంటే పాస్ అమౌంట్ సార్, పాస్ అమౌంట్ 1,53,000. యాక్చువల్లీ సుమలత గారిది 183 ఓన్లీ కార్డే ఉంది, కాల్ లిమిట్. ఓకే, నాది వచ్చేసి 1,05,000. మరి మీరు 1,00,000 చెప్పి నాది ఏంటంటే కొంచెం లిమిట్ సార్, అది ఇంట్రెస్ట్ అంతా యాడ్ అయ్యి 1,53,000. అవును, ఇంట్రెస్ట్ ఇట్లా అన్ని యాడ్ అయ్యి అంత చేసిరు మీరు. అవును. ఇప్పుడు చెప్పండి, సెటిల్మెంట్ ఎంత అయిపోతుంది? 1,70,000 సార్, రెండింటికి చేరి. లేదు మేడం, ఆర్టీపీ మెన్షన్ చేయండి. ఓకేనా? అంత కాదు మేడం. ఏం సార్? 1,00,000 1,70,000 నేను ఎందుకు కడతాను చెప్పండి, నేను అంత వాడింది. సరే, నేను మా సార్ కాల్ చేస్తాను, మాట్లాడండి అంటున్నా. మీరు దానికే అక్సెప్ట్ చేయను అందరూ. అయ్యా నేను మాట్లాడించరా మీరు? నేను అప్పుడు మాట్లాడినా, కాల్ వేసిన సార్ ఎత్తలేదు, కాల్ చేస్తానన్నాను. మీరు నా కాన్ఫరెన్స్ మీరు మీ సార్ తో మాట్లాడించారు. తరఫున మాట్లాడుతున్నాను, నేను నిన్న మాట్లాడలేదు. ఓకేనా? వేరే మాట్లాడుతున్నారా ఏమేమి కలపండి, మాట్లాడదాం. ఉన్నాను, కలుపుతా. நீங்கள் பேசிக் கொண்டிருக்கும் நபர் உங்களுடைய அழைப்பை ஹோல்டில் வைத்துள்ளார். தயவு செய்து லைனில் காத்திருக்கவும். The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. நீங்கள் பேசிக் கொண்டிருக்கும் நபர் உங்களுடைய அழைப்பை ஹோல்டில் வைத்துள்ளார். தயவு செய்து லைனில் காத்திருக்கவும். The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. ने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. హలో మేడం. హలో హలో సార్, సురేష్ బాబు గారు. హలో 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 సార్ వినపడుతుందా సార్? వినబడుతుంది సార్ చెప్పండి సార్. సెటిల్మెంట్ అమౌంట్ చెప్పండి చూడండి సార్. అదే నిన్న మీరు మాట్లాడారు కదా నాతోటి. నేను కాదండి మాట్లాడలేదు. మీరు కాదా? మళ్ళీ ఎంతమంది సార్ ఉన్నారో తెలియదు. మళ్ళీ మీరు అంటున్నారు కదా చెప్పినా కదా అని. నిన్న నేను ఈ అమ్మాయికి చెప్పానండి 1,70,000 ఫైనల్ గా వస్తుంది, కన్విన్స్ చేయవచ్చు. అదే మీరు నిన్న నాతో మాట్లాడిరా లేదని నా క్వశ్చన్. సార్ మాట్లాడలేదు. నేను కాల్ కలుపుతానంటే సార్ బిజీ పోయింది సార్. సార్ అప్పుడు కాన్ఫరెన్స్ చేస్తాను చెప్తున్నాను. సార్ మాట్లాడలేదు. మీ పేరు అండి, వదిలేండి. మీ పేరు? అదే సతీష్ అండి. సతీష్ గారు, మీ డిజిగ్నేషన్ మేనేజరా టీఎలా? అవునండి ఎస్బీఐ కార్డ్ మేనేజరా? ఓకే. అయితే దీన్ని మనం ఏమంటున్నా అంటే, నేను కార్డ్ సెటిల్మెంట్ చేపిస్తాను. ఎందుకు రీజన్ కూడా చెప్తాను. ఆల్రెడీ 2 కార్డ్స్ నేను సెటిల్ చేయించాను వేరే బ్యాంక్ వి. ఓకేనా? మల్టిపుల్ డెప్ట్ ఉంది నాది. ఓకే, ఒక బిజినెస్ లాస్ ఉంది. ఇక నేను ఏమనుకుంటున్నా అంటే మెల్లమెల్లగా ఎవరైతే నాకు ఆఫర్ ఇస్తారో వాళ్ళని సెటిల్మెంట్ చేపిద్దామని అనుకుంటున్నాను.
మేడం అయితే మాది ఇంకా మా వైఫ్ ఇద్దరిది కలిసి 1,70,000 చెప్పింది. ఓకే, ఓకే. 2 కార్డువి. కాకపోతే విత్ ఇంట్రెస్ట్. విత్ ఇంట్రెస్ట్ మేడం చెప్పేది. మీరే వేవర్ వస్తుందండి. టోటల్ అవుట్స్టాండింగ్ ఏదైనా దానిపైన నేను 63% చేశానండి. 37% మాత్రమే మీరు పే చేసుకోవాలి. నేనేమంటున్నా అంటే 2 కలిసి 20% క్లియర్ చేసేయండి, అయిపోతుంది. మీదే అది కాదు. అలా లేదండి. ఒక్కసారి మీ రిజిస్టర్ నెంబర్, మొబైల్ నెంబర్ చెప్పండి. నా రిజిస్టర్ మొబైల్ నెంబర్ చెప్పాలనా? నాది 5-6 నంబర్లు ఉన్నాయి. ఒక రిజిస్టర్ నా పాస్ వచ్చేసి హలో హలో, నాకు కొంచెం అది చెప్పారా? నాకు లాస్ట్ చెప్పారా? ఎందుకంటే నేను 5-6 నంబర్ వాడతాను. ఏ నంబర్ ఉందో నాకు గుర్తులేదు. నా దగ్గర 5-6 నంబర్ ఉన్నాయండి. ఏ నంబర్ బ్యాంక్ లో మెన్షన్ చేసినా నాకు గుర్తులేదు. రిజిస్టర్ నెంబర్ ఇచ్చారో అది చెప్పండి సార్. మీరు ఇచ్చిన రిజిస్టర్ నెంబర్ చెప్పండి. ఎందుకంటే వేవర్ ఇంకా ఏమొస్తుందో మీరు చెప్పేదానికి అడుగుతున్నాను మీకు. అవునా, సరే రాసుకోండి. హలో సురేష్ బాబు గారు చెప్పండి. ఇది రాంగ్ ఎందుకు ఇస్తుందండి? అప్డేటెడ్ నెంబర్ ఇది కాదు, రిజిస్టర్ నెంబర్ ఇది కాదు. నా దగ్గర అందుకే నా దగ్గర నాకు ఏ నంబరు నాకు లాస్ట్ చెప్పండి, తిరిగి చెప్తాను. నా దగ్గర 6-7 నెంబర్స్ ఉన్నాయండి, ఒక్క నెంబర్ లేదు. ఒక పని అండి, కార్డ్ నెంబర్ చెప్పండి. కార్డ్ నెంబర్ కావాలా? ఇప్పుడు అది కూడా పాన్ కార్డ్ నెంబర్. ఆయనతో తీస్తారా, కార్డ్ నెంబర్తో తీస్తారా? కార్డ్ నెంబర్ అండి, రెండింటితో ఇస్తారు. కార్డ్ నెంబర్తో వస్తుంది, కార్డ్ నెంబర్తో రాదు. ఇప్పుడు దానికోసం ఇప్పుడు నేను ఇంటికి పోవాలని, ఇంట్లో లేను నేను. పాన్ మీ దగ్గర గుర్తులేదా అండి? మీ జోబులో పాకెట్లో పాన్ నెంబర్ గుర్తులేదా మీకు? అమ్మ నాది ఎట్లా గుర్తుంటుందండి? మనకి ఏం అవసరం దాంతో చెప్పండి. ఒకసారి బ్యాంక్ లో సబ్మిట్ చేసినా పని అయిపోతుంది. దాంతో మాకేం అవసరము? ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా కానీ. ఒక్క నిమిషం అడ్రస్ చెప్పండి. మీరు రిజిస్టర్ అడ్రస్ చెప్పండి. మీరు ఇచ్చిన అడ్రస్ చెప్పండి నాకు. మీ దగ్గర లేదా? మీ దగ్గర లేదా? అడ్రస్ లేకుండానే కార్డు ఇచ్చిరా మీరు నాకు? అవునండి. అడ్రస్ లేకనే కార్డు ఇచ్చిరా? సార్ మీకు చెప్పండి ప్రాబ్లం ఏంటి? అదే అండి, మీరు అడ్రస్ లేకుండానే కార్డు ఇచ్చిరా నేను అడుగుతున్నాను. పాన్ కార్డు అడుగుతున్నారు, ఆధార్ కార్డు అడుగుతున్నారు. మీరు సెటిల్మెంట్ మీరు అడిగినప్పుడు మీరు చెప్పాలండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మా బాస్ కి. ఎవరు మీ బాస్? మీ బాస్ ఎవరు? మా రిపోర్టింగ్ మేనేజర్ మా బాస్ ఉంటారు. ఎవరు? ఎవరైతే మీరు అడ్రస్ చెప్పండి. కాదు, ఎవరు? మీ దగ్గర లేదా? అడ్రస్ లేకుండానే కార్డు ఇచ్చారా నా క్వశ్చన్. అదే మీ పాన్ నెంబర్ అడిగితే మీరు చెప్పట్లేదు. మీ ఎంప్లాయ్ ఐడి చెప్పండి. నేను సురేష్ బాబే మాట్లాడుతున్నా. ఎంప్లాయ్ ఐడి చెప్పండి మీది. మా ఎంప్లాయీతో మీకేం పని? సేమ్ క్వశ్చన్ నేను అదేస్తాను. నా ప్యాంట్ మీకేం పని? ఓకే, మొబైల్ నెంబర్ అడిగా, రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడిగా. నేను ఏమన్నా నా దగ్గర 7 నంబర్లు ఉన్నాయి. ఏ నంబర్ ఇచ్చా నాకు సరిగా గుర్తు లేదని చెప్తూనే ఉన్నా నేను. నెంబర్ చెప్పండి సార్. రిజిస్టర్ నెంబర్ లేదు, గుర్తులేదు నాకు. నాకు చెప్పండి ఏ నెంబర్ ఉందో. లాస్ట్ నెంబర్ చెప్పండి. గుర్తులేదు. మీరు ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి చెప్పండి. మీ అఫీషియల్ మెయిల్ ఐడి చెప్పండి. మీరు అఫీషియల్ మెయిల్ ఐడి మీరు చెప్పండి. మీ డాక్యుమెంట్ నెంబర్ చెప్పండి. సతీష్ దాస్ నాయుడు. ఒక నిమిషం. సతీష్ దాస్ నాయుడు@sbi.com. ఓకే, మీ ఎంప్లాయ్ ఐడి చెప్పండి. 400010607. లేదు, ఇది తప్పేది. తప్పేది. సురేష్ బాబే మాట్లాడట్లేదు అమ్మా. గారు. అయ్యో, సురేష్ బాబు మాట్లాడలేదు. మీరు నిజంగా చెప్తున్నాను. తీసుకుంటా మాకు అర్థం కావట్లేదు. మీకు ఒక విషయం చెప్పాలనా? మీకు కరెక్ట్ క్వశ్చన్ వేస్తే మీకు ఇట్లనే ఉంటది.
సరే ఒక పని చేయండి, అవన్నీ కాదు కానీ ఆర్టీపీ మెన్షన్ చేయండి, ఓకేనా? రైట్, ఎగ్జాక్ట్లీ కమ్ టు ద పాయింట్. ఆర్టీపీ మెన్షన్ చేయండి. చేస్తున్నారంటే బకెట్ 4 లో ఇప్పుడు నాకు తెలుసు సపోర్ట్ చేస్తామని చెప్పేసి చేసుకుంటారు కదా. మీకు ఒక విషయం చెప్పాలనా? ఒక విషయం చెప్తున్నా, ఆర్టీపీ మెన్షన్ చేయండి మేడం. విజిట్ చేయమని చెప్పండి అమ్మా, ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి నేనే కలుస్తాను, రండి. దగ్గర ఉంది సార్ ఆల్రెడీ వెళ్ళారు సార్, ఆల్రెడీ వెళ్ళారు. ఎందుకు అడ్రస్ లేదు సార్, ఆల్రెడీ వెళ్ళారు. మాకు ఒక అడ్రస్ అప్డేట్ అయింది ఇక్కడ, నేను అడ్రస్ పంపిస్తున్నా, అడ్రస్ పంపించాను. ఇలా ఉన్నాం ఫైనాన్స్ మీకు ఒక విషయం చెప్పాలనా? మీకు కరెక్ట్ పర్సన్ మాట్లాడితే మీకు సెట్ కాదు, కరెక్ట్ పర్సన్ మాట్లాడితే మీకు సెట్ కాదు, ఓకేనా? మీరు వస్తే నేను కలుస్తాను కదా, మీకు నేను వస్తే నేనే కలుస్తాను కదా, రండి, మీరే రండి, ఎవరు కలుస్తారు? మీరే రండి, నేను కలుస్తాను, నేనే మాట్లాడుతాను కదా. కరెక్ట్ క్వశ్చన్ వేస్తే మీరు ఇది కాదు, మీరు అది కాదు, మీరు ఎవరన్నా థర్డ్ పార్టీ అని కాదు, ఎవరన్నారు నేను థర్డ్ పార్టీ అని? మీరు నన్ను చూసిరా? మీరు నన్ను చూసిరా అండి? కదా క్లారిటీ ఎక్కడ వస్తుంది కదా, నాకు మీ లాంగ్వేజ్ నెల్లూరు లాంగ్వేజ్ అలా ఉండదుగా. ఎందుకు బెంగళూరు ఆంధ్ర తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడలేదా? తెలంగాణ లాంగ్వేజ్ బెంగళూరుది ఇంకా ఆంధ్ర మాట్లాడలేరా? ఒక్క నిమిషం కస్టమర్ ఏం చేస్తారు తెలుసా మీకు? సురేష్ బాబు గారు మీరు ఏం చేస్తారు మీకు తెలుసా? చెప్పండి, మీరు ఏం చేస్తారు తెలుసా? చెప్పండి మీరు అరే మీరు చెప్పండి, దాన్ని బట్టి చెప్తున్నా. మీరు చెప్పండి. ఎంప్లాయ్ ఐడి తప్పు చెప్తున్నారు, సరే మెయిల్ ఐడి కరెక్ట్ చెప్పారు, నేను ఒప్పుకుంటా. కానీ మీరు ఎంప్లాయ్ ఐడి అయితే తప్పు చెప్పారు కదా. ఏజెన్సీ పేరు చెప్పండి, ఇప్పుడు ఏ ఏజెన్సీలో ఉంది? అదే భయ్, నేను మీరే కూడా తప్పే చెప్పాను. ఇదిగోండి ఇన్ఫర్మేషన్ మీరే కూడా తప్పే చెప్పాను, అదేలా కరెక్ట్ అవుతుంది? ఏంది? కరెక్ట్ చెప్పాను నేను. అవును, ఎంప్లాయ్ ఐడి నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు నేను నా దగ్గర మొత్తం కాల్ రికార్డ్ అవుతుంది, నాది టోటల్ కాల్ రికార్డ్ అవుతుంది, నేను ఇప్పుడు వెరిఫై చేస్తాను. నేను మీరైనా మాట్లాడింది కాదా? చేసుకోండి, నో ఇష్యూ. నాకేం మీకు ఒక విషయం తెలుసా, కాల్ రికార్డ్ మీకోసం, నా కోసం కాదు కదా. నేను ఎండ్ ఆఫ్ ద డే సెటిల్మెంటే చేపిస్తాను, నేను ఎండ్ ఆఫ్ ద డే సెటిల్మెంటే చేపిస్తాను. నేను రైట్ ఆఫ్ లో సెటిల్మెంట్ చేయించుకుంటా, ఒకవేళ రైట్ ఆఫ్ లో వింటేజ్ లో చేయించుకుంటా. నేను మీకు తెలుసు ఒకటి, నేను రైట్ ఆఫ్ లో లేకుంటే వింటేజ్ లో చేయించుకుంటా సెటిల్మెంట్, నాకు ఏం ప్రాబ్లం లేదు. మీ నోటీస్ మీ ప్రాసెస్ ఏందో మీరు చేయండి, ఓకేనా? మీతో ఏ ప్రాసెస్ ఏందో మీరు చేసుకోండి. లీగల్ చేస్తారో ఇల్లీగల్ చేస్తారో నేనేం చేయాలి, నేను అది చేస్తాను. చేయండి, ఇబ్బంది ఏముంది, చేయండి. నేను దాన్ని ఎక్స్క్యూజ్ చేయట్లేదు, నేను రిక్వెస్ట్ చేయట్లేదు మిమ్మల్ని. మరి నేను సెటిల్మెంట్ అడిగితే మీరు క్వశ్చన్లు ఎందుకు వేస్తున్నారండి? మీరు 20% అని ఎప్పుడైతే అన్నారో ఆ రోజు మీరు ఫస్ట్ బంది మీరు రాంగ్ చేసింది ఎక్కడ అంటే ఏం ఫైనాన్స్ అప్లైజర్స్ అన్ని క్లియర్ గా మీరు చెప్పి అవసరం లేదండి, మీరు రాండి, నేనే కలుస్తాను కదా. మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి, మీ పర్సనల్ నెంబర్ చెప్పండి, నేనే కాల్ చేసి నేనే మాట్లాడతా. నా రిజిస్టర్ నెంబర్ తోటి పర్సనల్ నెంబర్ చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు పర్సనల్ నెంబర్ చెప్పండి సార్, మీరు పర్సనల్ నెంబర్ చెప్పండి, నేనే కాల్ చేసి నేనే మాట్లాడతాను. ఈ నెంబర్ చెప్పండి, నేనే కాల్ చేస్తాను. నేను ఏమంటానండి, మీ పర్సనల్ నెంబర్ చెప్పండి, మీ పర్సనల్ నెంబర్, మీ ఆధార్ కార్డు లింక్ ఉంది కదా, ఆ నెంబర్ చెప్పండి. చెప్పండి సార్, మీ పర్సనల్ నెంబర్ చెప్పండి సార్, మీ పర్సనల్ నెంబర్ చెప్పండి. కస్టమర్ తో మాట్లాడు, ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను ఏం మాట్లాడుతున్నానో ఏందో. మీ మేనేజర్ అయితే మీ ఎంప్లాయీలకు మేనేజర్ అండి, నా కోసం కాదు. నేను మీ కస్టమర్ ని, ఓకే డిఫాల్ట్ అయినా అంతే. మీరు ఏదనుకుంటే నాకేమైనా జరుగుతుందండి, మీరు అనుకోండి అనుకోకపోండి, నాకేం నష్టమో, నాకేం నష్టం లేదు దానివల్ల. నాకేమైనా నష్టమా? మీకేం నష్టం లేదు, నష్టపోయేది కస్టమర్ ఏం నష్టపోతానండి, నేను ఏం నష్టపోతా చెప్పండి. నేను ఏం నష్టపోను, ఏం నష్టపోను, ఏ విధంగా నష్టపోను. నేను ఏ విధంగా నష్టపోను అంటున్నాను. నేను తీసుకుంటాను కదండి, నాకు తెలుసు కదా ఎలా తీసుకోవాలి, నాకు తెలుసు కదా. నేను ఏమంటున్నా, వింటేజ్ లో తీసుకుంటా. నేను నా అవసరం వస్తే వింటేజ్ 5 లో తీసుకుంటా, వింటేజ్ 9 లో తీసుకుంటాను అవసరానికి. మీరు భయపడుకుంటా మాట్లాడుతున్నారు అనుకుంటారేమో, కస్టమర్ భయపడుకుంటా మాట్లాడితేనే కస్టమర్ అనుకుంటారేమో. నాలాగా కూడా ఉంటారు కస్టమర్, ఓకేనా? కస్టమర్ భయపడరు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజులలో ఏ కస్టమర్ భయపడతలేడు. మీరు బెదిరియడానికి చాలా ట్రై చేసారు, కానీ నేను బెదిరిపోయి మనిషిని కాదు నేను, ఓకేనా? అయ్యో మీరు ట్రై అయితే చేయండి, మీరు ప్రయత్నించండి, మీరు ప్రయత్నించండి, ట్రై చేయండి నా దగ్గర చూద్దాం. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అక్కడికి వచ్చేయండి. ఏం కస్టమర్ కి ఇవన్నీ నాలెడ్జ్ ఉండదు అనుకుంటారా అండి మీరు?
మా అబ్బాయికి ఏజెన్సీ ఉందండి, మీకు తెలియదు. మా అబ్బాయికి ఏజెన్సీ ఉంది, తెలుసా మీకు? మీకు తెలియదు ఆ విషయం. ఓకే ఓకే రైట్ ఓకేనా? అందుకే మీ పర్సనల్ నంబర్లకి ఫోన్ చేయమంటున్నా నేను. తెలుస్తుంది అప్పుడు మీ ధైర్యం ఏంటో తెలుస్తుంది నాకు కూడా. ఈ నంబర్ ఇస్తే నేనే చేస్తా అని చెప్పాను. అదే మీ నంబర్ మీకు ఎందుకు భయం అండి? మీరు ఎందుకు భయపడుతున్నారు? మేనేజర్ కదా మీరు, ఎందుకు భయపడుతున్నారు? మీ నెంబర్ ఇవ్వండి, మీరు ఎందుకు అదే భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? నా నంబర్ లేదు మీరు కాల్ చేస్తున్నారు నాకు? మీ నెంబర్ ఇవ్వండి డైరెక్ట్గా. నా నంబర్ లేదు మీరు కాల్ చేస్తున్నారా? నా నంబర్ లేదు మీరు కాల్ చేస్తున్నారా నాకు? చెప్పండి. ఈ నెంబర్ నా నంబర్ లేదు మీరు కాల్ చేస్తున్నారా చెప్తున్నాను. మీరు చెప్పిన నెంబర్ ఇప్పుడు ఏదైతే మీరు నెంబర్ నాకు అడుగుతే నెంబర్ మీరు నా నంబర్ ఏంది కాల్ చేస్తున్నారా నాకు? కస్టమర్ కి నాలెడ్జ్ ఉందంటే దానికి అర్థం ఇది కాదు, కస్టమర్ కాదని అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? ప్రతి ఇయర్ రేపు అందరు అవేర్నెస్ అయిపోయారు. వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ యువర్ ఆస్కింగ్ 20% వేవర్. ఓకే, మీరు లాస్ట్ ఎంత ఇవ్వగలుగుతారు చెప్పండి? మీరు చెప్పండి లాస్ట్ ఎంత ఇవ్వగలుగుతారు మీరు? మీరు ఎంత ఇవ్వగలుగుతారు లాస్ట్? నేను ఒక విషయం చెప్తాను, నేను ఒక విషయం చెప్తాను. రెండింటికి కలిసి నేను 75,000 దాకా ఇవ్వగలుగుతాను. మీరు ఓకే అంటే చెప్పండి, లెటర్ రేజ్ చేయండి, అప్రూవల్ తీసుకొని లెటర్ రేజ్ చేయండి, ఖతం చేస్తాను. ఎందుకంటే బకెట్ 4 ఉంది, బకెట్ 4 ఉంది. ఓకేనా? 75,000 రెండు అకౌంట్ క్లోజ్ చేద్దాం. మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఓకే బకెట్ 5 అనుకోండి. ఓకే బకెట్ 5, ఓకే బకెట్ 5, ఓకే చలో, ఓకే చలో చెప్పండి. 75,000 లో రెండు క్లియర్ చేసేయండి, లెటర్ రేజ్ చేయండి, ఖతం చేసేయండి. ఎందుకు మీకు నాకు పర్సనల్ గా పోవడు? అనవసరం కదా అండి అది. నాట్ పాసిబుల్ అయితే ఆర్టీపీ మెన్షన్ చేయండి. ఓకే అనుకుంటే కాల్ చేయండి, లేదంటే వదిలేయండి, ఇబ్బంది లేదు. నేను సింపుల్ నేను చెప్పేసాను, నా అమౌంట్ నేను చెప్పేసాను. లీగల్ చేస్తారో ఇల్లీగల్ చేస్తారో మీరు చేయండి. ఇక మీకు తెలుసు మా అబ్బాయికి ఏజెన్సీ ఉంటే మా అబ్బాయికి మొత్తం ప్రాసెస్ తెలిసి ఉంటది. మా అబ్బాయికి అయితే అన్ని ప్రాసెస్ తెలిసి ఉంటది, ఎలా చేయాలి ఏంది, ఏ ఏజెన్సీలో నడుస్తుంది, ఏ ఏజెన్సీలో కేసు ఉంది, మా అబ్బాయి పట్టిస్తాడు. దాని ఏం టెన్షన్ అండి నాకు. మా అబ్బాయికి నేను చెప్పేసాను అనుకోండి, ఇట్లా జరిగింది ఇల్లీగల్ యాక్టివిటీ జరిగిందంటే మా అబ్బాయే చూసుకుంటాడు, నాకు అవసరం లేదు. ఓకేనా? ఏజెన్సీ ఉన్న వాళ్ళకి తెలుసు కదా, హై వర్జిన్ లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు హై వర్జిన్ ఏజెన్సీ ఉన్న వాళ్ళు అసలు చేయరండి. ఎందుకు చేయరండి? ఒక క్రైసిస్ ఒక వాళ్ళ కూడా సిగ్నల్ చూస్తారు. అందుకే కదా మా అబ్బాయిది కాదు కదా, ఇది నాది కదా. కాల్ రికార్డ్ లో మీ కార్ కూడా ఉంది, కాల్ రికార్డ్ లో పెట్టుకోండి. మీరు కాల్ రికార్డ్ పెట్టుకోండి, కాల్ రికార్డ్ పెట్టి కోర్టులో పెట్టుకోండి. నాకెందుకు? మీ అబ్బాయికి వెళ్ళి మీరు ఇంటించుకోండి. మీకు ఒక విషయం చెప్పాలండి, మీకు ఒక విషయం చెప్పాలన్నా, మీతోని 75,000 సెటిల్మెంట్ అవుతుందా చేయండి, లేకుంటే ఆర్టీపీ మెన్షన్ చేయండి. ఒక్క నిమిషం సురేష్ బాబు గారు, మీరు సురేష్ బాబు గారు అన్నారు కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండి కస్టమర్ ఇబ్బందుల్లో ఉంటే నేను ఒక విషయం చెప్పాలా, మీకు క్లియర్ గా చెప్తా. మీకు క్లియర్ గా చెప్తా, వినండి. ఫస్ట్ చెప్పండి, నాది నా మల్టిపుల్ లయబిలిటీ చెప్తున్నాను, వినండి. 2 బ్యాంక్ ఆల్రెడీ కలెక్షన్, 2 బ్యాంక్ సెటిల్మెంట్ చేపించా, 2 బ్యాంక్ ఆల్రెడీ సెటిల్మెంట్ చేపించా. కావాలంటే ఆ లెటర్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకేనా? నేను సెటిల్మెంట్ చేపించా. నా సివిల్ లో ఆల్రెడీ డెంట్ వచ్చేసింది. వినండి సతీష్ గారు, వినండి. నా సివిల్ లో ఆల్రెడీ డెంట్ వచ్చేసింది. నేను మెల్లమెల్లగా నాకు మల్టిపుల్ లయబిలిటీ ఉంది, నేను అవన్నీ సెటిల్మెంట్ మెల్లమెల్లగా చేపించుకుంటా. ఎవరైతే నాకు ఆఫర్ ఇస్తారో వాళ్ళే చేపించుకుంటా, ఎవరైతే ఇయ్యారో వాళ్ళనే నడిపిస్తూనే ఉంటా. నాకు పర్లేదు, మీరు నోటీస్ పంపిస్తారా ఏం చేస్తారో మీ ఇష్టం. ప్రతి నోటీస్ కి ఆడ మనకి ఇది ఉంటది, కరెక్ట్ లెవెల్ ఉంటది దానికి. మీరు కావాలంటే మీరు సమన్ పంపించండి, నో ఇష్యూ నాకు. ఒకటి సురేష్ గారు, ఒకటండి చెప్పండి. మీరు క్లియర్ గా ఏమంటున్నారు, మీరు ఇప్పుడు సెటిల్మెంట్ ఎందుకు వస్తున్నారు? నాది బిజినెస్ లాస్ అండి, నాది బిజినెస్ లాస్ చెప్తున్నాను వినండి. నేను చెప్పేది ఏంటరా, యాక్చువల్లీ నా లెగ్ ఫ్రాక్చర్ అయింది, ఫస్ట్ రీజన్ అది. ఓకేనా? నాకు జాబ్ లేదు, ఇంతకుముందు బిజినెస్ ఉండే, బిజినెస్ లాస్ అయింది. తర్వాత నేను జాబ్ వెళ్ళాను, జాబ్ కూడా కొంచెం పోయింది ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి. ఓకే, దాని తర్వాత మెల్లమెల్లగా నేను ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకొని నేను పేమెంట్ కడుతున్నాను, సెటిల్మెంట్ చేయించుకుంటున్నాను. ఎందుకంటే నాకు నా ఫ్యూచర్ అర్థమైపోయి నేను పేమెంట్ చేయదలుచుకోలేను. నాకు నాలెడ్జ్ ఎట్లా, మా అబ్బాయి ఏజెన్సీ ఉంది కాబట్టి నాకు నాలెడ్జ్. మా అబ్బాయి చెప్తాడు, ఇట్లా కాదు ఇట్లా ఉండాలి డాడీ, ఇట్లా కాదు ఇట్లా ఉండాలి డాడీ అని మా అబ్బాయి నాకు నేర్పిస్తాడు. ఏమనుంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా అంటాడు, అంతే సింపుల్. నాకు ఏంటి మా అబ్బాయి నాకు సపోర్ట్ ఉన్నాడు. ఓకే, మీతోని సపోర్ట్, మీతోని సెటిల్మెంట్ అయితే మీరు ఇవ్వండి, లేకుంటే నేను చెప్తున్నా రైట్ ఆఫ్ లో చేపిస్తాను నేను, లేకుంటే వింటేజ్ లో చేపిస్తాను. నాకు ప్రాబ్లం అన్సెక్యూర్ లోను ఏం కాదని నాకు తెలుసు. ఓకేనా? మీరు కావాలంటే ఆర్బిట్రేషన్ నోటీస్ కూడా పెట్టండి, దానికి రిప్లై ఇస్తాను నేను.
నేను ఇవ్వకపోయినా మా అబ్బాయి Okay. ఇప్పిస్తాడు. నో ఇష్యూ. మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఎఫ్ఓఎస్ పంపిస్తారా, పంపించండి, చేయండి. ఓకేనా? ట్రై చేసి రాండి, మాట్లాడండి, నేనే కలుస్తాను, నేనే ఇదే మాట్లాడతాను. నో ఇష్యూ. రైట్. ఆర్బీఐ Okay, గైడ్ లైన్స్ okay. దాటింది అనుకోండి, ఆర్బీఐ గైడ్ లైన్స్ దాటింది అనుకో, నిజం చెప్తున్నా, మళ్ళా ఏజెన్సీ మర్చిపోవాలా మనిషి ఎవరో గాని. రైట్. ఓకే. వితౌట్ డిఆర్ఏ వచ్చిండు అనుకోండి, అది కూడా చేస్తాం. మళ్ళీ నేను డిఆర్ఏ కంపల్సరీ ఉండాలి. చేయండి సార్. మీ దగ్గరకు వచ్చినప్పుడు పాలసీ ప్రకారం లేకపోతే రైట్. నేను చెప్తున్నాను కదా, as a రైట్. SBI card ఇప్పుడు employee, ఆర్బీఐ నేను ఎంత submit స్ట్రిక్ట్ అయిపోయింది చేస్తాను. తెలుసా? మీ వాళ్ళు కూడా ఆర్బీఐ చెప్తాను కానీ పోలీసు వాళ్ళు కూడా. ఎందుకంటే మొన్న రీసెంట్ ఒక న్యూస్ లో వచ్చింది, 4 అరెస్ట్ అయ్యారు రికవరీ ఏజెంట్లు, ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని. అవునండి. వాళ్ళు తెలుసా? వితిన్ ద పాలసీ వితిన్ బియాండ్ ద పాలసీ మేము వెళ్ళాం. అలాంటి రౌడీ షీటర్ని పెట్టి పంపించి మీరు కొంచెం మిస్గైడ్ చేసి ఆయన కొంచెం చేసి అనుకోండి, తర్వాత ఇక నేను ఐఎమ్ నాట్ ఏ రెస్పాన్సిబిలిటీ నీకు చెప్తున్నాను ముందే. ఓకే, ప్రాబ్లం లేదు. మీరు రెస్పాన్స్ తీసుకోవట్లేండి, ఏదైనా అవుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి మీ కొడుకు ఎలా ఏజెన్సీ పెట్టారో వాళ్ళు కూడా ఏజెన్సీ రన్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంతా చిన్నపిల్లలే కాదు కదా. అవును, అందుకే టీఆర్ఎస్ సర్టిఫైడ్ పర్సన్ పంపించండి, నో ఇష్యూ. ఈ రోజు ఒక పోలీస్ లో కాకుండా కోర్టులో పెట్టుకుని బయట ఏజెన్సీ అయితే కాదు కానీ అది. ఓకే, మరి ఒక పని చేయండి, 75 లా సెటిల్ చేస్తే చేయండి, నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఎనీ టైం మీ ఇష్టం. నైట్ 12 o'clock కాల్ చేస్తాను, రెస్పాన్స్ ఇస్తాను. ఇంకోటి, ఒకవేళ కాలేదంటే యాడ్ యూజువల్ ఆర్టీపీ మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ ఏజెన్సీలో చూసుకుంటాను, నేను నెక్స్ట్ మేనేజర్ తో చూసుకుంటాను నేను. నో ఇష్యూ. రైట్. ఓకే. ఓకే. డన్. చలో.